Hello all, welcome to Care Samvad with me, Mirchi Hemant, and I have the most important person, Mathuri Srinivas garu, interventional cardiologist. Sir, welcome. Sir, నాకు ఎవరైనా సరే కార్డియాలజిస్ట్ ద హార్ట్ డాక్టర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏం తెలుసా, సినిమాల్లో ఇట్లా గుండె నొప్పి వస్తే అని ఇట్లా పడిపోతారు కదా సార్. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, గుండె ఇక్కడ మధ్యలో ఎక్కడ ఉంటుంది ఫస్ట్ చెప్పండి సార్. గుండె అనేది చెస్ట్ లో ఉంటుందండి, ఛాతీలో. అది కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మా వాళ్ళు పట్టుకుంది కరెక్టే. కరెక్ట్. మధ్యలో ఏదో అంటే అలా ఏముండదు సార్? అంటే మధ్యలో ఉండదు, అది ఈ మధ్య నుంచి ప్రారంభమై అది లెఫ్ట్ వేకి వెళ్తుంది. మెజారిటీ ద హార్ట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ యాక్చువల్లీ. అంటే మీకు సినిమాలో ఎప్పుడైనా అలా రాంగ్ పొజిషన్ లో పడిపోతే మీకు నవ్వరాదు కదా? లేదు, అంటే చెస్ట్ లో నొప్పి వస్తే ఒక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ లో ఉండడం కాకుండా ఇట్ కెన్ బి సెంటర్ లో కూడా ఉండవచ్చు. ఛాతీ నొప్పి కంటను కూడా ఒకసారి రావచ్చు. ఈ జా లోవర్ జా అంటాం కదా, లోవర్ దవడ, దాంట్లో కూడా రావచ్చు. లెఫ్ట్ హ్యాండ్ లో కూడా పెయిన్ రావచ్చు. కనుక చెస్ట్ లో నొప్పి వస్తే సాధారణంగా మనం చెంట్లోనే కాకుండా లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో రావడం కానీ, సెంట్రల్ చెస్ట్ లో రావడం కానీ, ఈ కంఠంలో దగ్గర రావడం కానీ, లేకపోతే దవడలో రావడం కానీ జరుగుతుంది. సో అది మనుషులు తెలుసుకోవాలి ఏంటంటే, మన ప్రజలందరూ అది చెస్ట్ లో నొప్పి వస్తే కేవలం అది ఛాతీలో ఒక మధ్య భాగంలో కాకుండా లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్ లో కాకుండా అది ఏ ప్రాంతాల్లో ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ ఉదరం అంటాం కదా, కడుపు, ఈ పొట్ట పై భాగంలోకి రావచ్చు ఒక్కొక్కసారి. కాదు సార్, ఇక్కడ నుంచి ఏదో పెయిన్ వస్తే అదేదో గ్యాస్ గా ఫీలింగ్ ఉంది, సోడా దాదో అంటారు కదా వీళ్ళు, అని ఒక పెద్ద బర్ప్ ఇలా తీస్తే అయిపోయింది క్లియర్ అంటారు. ఐఎమ్ షూర్, నేను చాలా అయితే సినిమాలో చూసాను నేను. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? అంటే ఇప్పుడు ఈ గ్యాస్ అనేది ఏంటి, ఒక డిసీజ్ కాదండి అది. గ్యాస్ అనేది అసలు దేర్ ఇస్ నో సచ్ ఎంటిటీ యాజ్ గ్యాస్. గ్యాస్ అనేది ఏమీ లేదు. ఓన్లీ థింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది కొంతమంది. ఆ కడుపు ఉబ్బినట్టు అనిపిస్తే ఆ గ్యాస్ అనుకుంటారు. ఈ కడుపు ఉబ్బడం అనేది అనేక కారణాలు రావచ్చు. అది ఒక కడుపులో ఒక యాసిడిటీ పెరిగి అది కడుపులో ఉబ్బినట్టు అనిపించవచ్చు. ఒకేషనల్గా ఈ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కూడా, హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి కూడా అలాగ అనిపించవచ్చు. ఒక్కొక్కసారి కడుపులో ప్రాబ్లం కానీ, ఈ ఛాతీకి అంటే ఈ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఒకదానికి కూడా చాలా మిమిక్ చేసుకుంటాయి. అందుచేత ఎవరికైనా ఇట్లా గ్యాస్ కింద అనిపించింది అనుకుంటే, బాగా ప్రాబ్లం అనిపించింది, గ్యాస్ కింద అనిపించింది అనుకుంటే, ముఖ్యంగా చెమటలు పోయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్, డయాబెటీస్, ఈ స్మోకింగ్, తర్వాత హై కొలెస్ట్రాల్ ఉండడం కానీ, వంశపారంపరంగా వాళ్ళ మనుషుల్లో చాలా మందికి ఇట్లా, అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్లో చాలా మందికి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటిది ఏదైనా ఒకవేళ సిమ్టమ్ కనిపిస్తే అది డిస్మిస్ చేయకుండా ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ హార్ట్ ప్రాబ్లం అనే తరఫున ఏదైతే మనకి ఇలా కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుందో, ఈ అసిడిటీ వల్ల ఏదైతే మనకి కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుందో, ఒక్కదానికొకటి చాలా మిమిక్ చేసుకుంటాయి. సో ఇది మెనీ టైమ్స్ డిఫికల్ట్. మనకి ఒక కామన్ మానవుడికి, కామన్ వ్యక్తికి ఇది దేని మూలత్వం గుర్తించడం కష్టం. అందుచేత మెడికల్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేగాని సోడాలు, హాజ్మూలాలు అంటే సోడా తాగవచ్చు, దాని మీద మనకి ప్రాబ్లం లేదు. కానీ సోడా తాగి అంతలో ఆపేయకుండా ఒక్కసారి మన డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. సార్ అగైన్ నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ క్వశ్చన్ సార్. హార్ట్ అటాక్ అంటుంటారు సార్. హార్ట్ అటాక్ అంటే ఏంటి, కాస్త మా లాంటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి. హార్ట్ అటాక్ అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో అడ్డంక సంభవించి దాని ప్రకారంగా ఇది ఏదైనా ఛాతీలో నొప్పి రావడం అనేది హార్ట్ అటాక్ అంటాం అనమాట. ఇది హార్ట్ సంబంధించిన రక్తనాళాలు ఏవో ఉంటాయి, 3 రక్తనాళాలు ఉంటాయి హార్ట్ సంబంధించింది. ఈ 3 రక్తనాలు ఒకటి గుండెకి కుడి పక్కన ఒకటి ఉంటుంది, గుండెకి ఎడ పక్కన 2 ఉంటాయి. ఈ రక్తనాలు ఎప్పుడైనా అకస్మాత్తుగా అడ్డంకి సంభవిస్తే ఎక్కడైతే అది ఈ రక్తం సరఫరా చేస్తుందో ఆ ఏరియా దెబ్బతినడం మొదలెడుతుంది. ఈ దెబ్బతినడం మొదలెట్టడమే హార్ట్ అటాక్ అంటాం అనమాట. ఈ దెబ్బతినడం మొదలెట్టినప్పుడు మనకు ఒక వార్నింగ్ సిగ్నల్స్ అనమాట. ఏంటి, బాగా ఛాతీలో నొప్పి రావడము, ఆయాసపడము, చెమటలు పోయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది హార్ట్ అటాక్ అంటే. లైక్ మీరు చెప్పారు, ఓకే, సైన్స్ మీరు గుర్తు చేసి వెంటనే మీరు వెళ్ళి డాక్టర్ని కలవాలి, కరెక్ట్. సార్ ఇందులో మగవాళ్ళకి, ఆడవాళ్ళకి లాంటి జెండర్ డిఫరెన్సియేషన్ ఉంటుందా సార్? సాధారణంగా ఆడవాళ్ళకి వాళ్ళ మెనోపాజ్ అయ్యేంత వరకు, వాళ్ళకి మెనోపాజ్ ఎట్టేంత వరకు వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుందండి. ఆడవాళ్ళకి జనరలీ మెనోపాజ్ అటైనంత వరకు వాళ్ళకి మగవాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ అనిపిస్తుంది ఇది ఈ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్. అది మగవారికి ఆడవాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్కసారి మెనోపాజ్ అటైన్ చేసిన తర్వాత ఆడవారు మగవారికి ఎంత ఉంటుందో పాసిబిలిటీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంత వాళ్ళకి కూడా ఉంటుంది. దీంట్లో వ్యత్యాసం ఉండదు. కానీ ప్రీ మెనోపాజ్ ఆడవాళ్ళకి మటుకు
మగవారి కన్నా తక్కువ ఉంటుంది ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావడానికి. కాకపోతే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒకవేళ ఆడవారికి ఒకవేళ డయాబెటీస్ ఉంటే వారికి మగవారికి ఎంత ఉంటుందో ఈ ఛాన్స్ హార్ట్ అటాక్ రావడానికి అంతే వరకు ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది వాళ్ళకి. మరి సార్ అనదర్ థింగ్ ఐ కీప్ లిసనింగ్ టు ఇట్ ఈస్ ద గోల్డెన్ అవర్ అంటుంటారు కదా, రెస్పాన్స్ టైం చాలా క్విక్గా ఉండాలి అంటుంటారు కదా సార్. అసలు దాని ఇంపార్టెన్స్ చెప్పండి. ఒకవేళ 3 hours లోపల మనం మెడికల్గా మనం వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైతే అడ్డంకి ఉందో ఆ అడ్డంకి తొలగించేస్తే ఆ ఏరియా అనేది కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 hours తర్వాత ఈ ఛాన్స్ కంప్లీట్గా మన రికవర్ అయ్యే ఛాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ 3 hours అనేది గోల్డెన్ పీరియడ్. అప్ టు 6 hours ఆల్సో ఇట్స్ ఆల్ రైట్. మనకి వీ కెన్ స్టిల్ గెట్ ఎ లాట్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ దిస్ డ్యామేజ్ దట్ ఈస్ అక్కర్డ్. 6 hours తర్వాత యాజ్ ద టైం పాసెస్ మనకి హార్ట్ యొక్క మజిల్ అనేది కొద్దిగా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం హార్ట్ అటాక్ సంబంధించిన ఏదైనా సిమ్టమ్స్ కలిగి ఉంటే, ఒకవేళ హార్ట్ అటాక్ అయ్యి ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కడైతే అడ్డంకి జరిగిందో ఆ అడ్డంకిని తొలగించుకుంటే తిరిగి మనం హార్ట్కి సంబంధించిన ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది పూర్తి స్థాయిలో మనం రివర్స్ చేసుకోవచ్చు. ఆర్ పూర్తి స్థాయిలో కాకపోయినా గ్రేట్ మెజారిటీ అమౌంట్ మనము రివర్స్ చేసుకోవచ్చు డ్యామేజ్ని. సార్ ఐఎమ్ ష్యూర్ మీరు చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు, నిజం కాకపోయినా మిత్స్ అంటాం కదా సార్. సో చాలా ఫేమస్గా ఉన్న పాపులర్ మిత్స్ ఏంటి సార్ విత్ రిగార్డ్స్ టు హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు చాలామంది ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రాగానే దే డోంట్ వాంట్ యాక్సెప్ట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయదలుచుకోరు. ఎందుకంటే నిజంగా ఇది హార్ట్ అటాక్ అయితే ఏమైనా అయిపోతుందని భయంతో దే వాంట్ టు కన్విన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు కన్విన్స్ చేయడానికి తలుచుకుంటా, లేదులే ఇది హార్ట్ కాదు, ఇది గ్యాస్ సైడ్ గ్యాస్ అను లేకపోతే ఇంకోటి ఏదను అని ఏదో మస్కులర్ పెయిన్ అను అని వాళ్ళు దే వాంట్ టు కన్విన్స్ ఇట్స్ నాట్ హార్ట్ అటాక్ అని. కానీ ఒకవేళ నిజంగా హార్ట్ అటాక్ అయ్యి ఉంటే వాళ్ళు చాలా మోసపోతారు. ఎందుకంటే మన గోల్డెన్ అవర్స్ని మనం కోల్పోతే పూర్తి స్థాయిలో హార్ట్ యొక్క మజిల్ డ్యామేజ్ అయిపోయి దాని యొక్క పరిమాణాలు చాలా బ్యాడ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రావడం, కార్డియక్ డెత్ జరగడం అని జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వై మనం ఒకవేళ ఇది మనకి అపోహ కింద అనిపించినా సరే, ఒకవేళ నిజంగా గ్యాస్ అయితే పర్వాలేదు, మనం వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసినప్పుడు చెక్ చేసుకుంటే డాక్టర్ దగ్గర ఒకవేళ నిజంగా ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాదు గ్యాస్ అనుకుంటే పర్వాలేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గ్యాస్, హార్ట్ ప్రాబ్లం అయితే దెన్ వీఆర్ నాట్ ఎనీ ప్రాబ్లం. విల్ హ్యావ్ full-fledged chance of recovering from that. Correct. And not getting victimized with a heart attack. అండ్ సార్ ఇప్పుడు హార్ట్ డిసీజ్లో కూడా రకాలు లైక్ కార్డియో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దానికి ఈ నార్మల్ హార్ట్ డిసీజ్కి డిఫరెంట్ ఏంటి సార్? హార్ట్ డిసీజ్ అంటే అనేక రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్కి సంబంధించిన రక్త ప్రవాహం తగ్గిపోయి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావడం అనేది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇప్పుడు అది కాకుండా చాలా ఇంకా అనేక రకాల హార్ట్ డిసీజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్ట్కి సంబంధించిన సంబంధం లేకుండా కూడా హార్ట్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. దాన్ని కార్డియోమయోపతి అంటాం. అంటే హార్ట్ వీక్ అయిపోవడం. ఈ హార్ట్ వీక్ అయిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి అది కొన్ని డిసీజెస్ లైక్ ఈ డయాబెటీస్ వల్ల కానీ, లేకపోతే చాలా కాలంగా బ్లడ్ ప్రెషర్ ఉండి దాన్ని మనం ట్రీట్ చేసుకోకుండా ఉండడం వల్ల కానీ, హార్ట్ యొక్క వాల్స్ అంటాం. వాల్స్ అంటే తలుపులు అన్నమాట. ఈ తలుపుల్లో లీకింగ్ అది లేకపోతే దాంట్లో అడ్డంకి జరిగి ఒకవేళ ఉన్నా కూడా హార్ట్ చాలా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన కంజెనిటల్ అంటే మనకి పుట్టుకతోనే వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి, కొన్ని అబ్నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ హార్ట్. అలాంటి ఫార్మేషన్ అప్పుడు కూడా మనకి హార్ట్ యొక్క వీక్నెస్ రావడము, హార్ట్ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని డ్రగ్స్ వాడడం వల్ల కూడా హార్ట్ ఇలాగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మెటబాలిక్ డిసీజెస్ లైక్ ఎండోక్రైనల్ డిసీజ్ అంటాం, థైరాయిడ్ డిసార్డర్. థైరాయిడ్ బాగా ఎక్కువ పనిచేస్తున్నప్పుడు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా హార్ట్ యొక్క వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలుగా హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా డిసీజెస్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు హార్ట్ని. కేవలం హార్ట్ సంబంధించిన రక్తాల్లో అడ్డంకులు జరిగి రక్త ప్రవాహం తగ్గి హార్ట్ ప్రాబ్లం కాకుండా అనేక రకాల మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మరి ద బిగ్ క్వశ్చన్ సార్ విచ్ ఈస్ లైఫ్ స్టైల్. అంటే ఈటరీ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, ఓవరాల్ లైఫ్ స్టైల్ కానీ, ఇది కార్డియో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్కి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని? లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనకి
ఇప్పుడు మోడర్న్ లైఫ్లో మనకి చూస్తుంటే హార్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది మన భారతదేశంలో. ఈ భారతదేశంలో మనం కంపేర్ చేసినప్పుడు జపాన్ కంపేర్ చేస్తారు అనుకోండి, మీరు చైనా కంపేర్ చేశారు, ఆర్ మీరు అమెరికా కంపేర్ చేశారు. ఇప్పుడు జస్ట్ ఉదాహరణకి మన భారతదేశంలో జపాన్తో కంపేర్ చేస్తే 20% మోర్ వీ హ్యావ్ హార్ట్ డిసీజ్. ఓకే. చైనాతో కంపేర్ చేస్తే 8 times మోర్, అమెరికాతో కంపేర్ చేస్తే 5 times మోర్ ఉన్నాం మనం. ఎందుకు ఎట్లా ఎక్కువ ఉన్నాము? బికాస్ నెంబర్ 1, వీ హ్యావ్ నో డౌట్ సమ్ బ్యాడ్ జీన్స్ విచ్ మేక్ అస్ హ్యావ్ హార్ట్ డిసీజ్ విత్ ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మచ్ మోర్ దెన్ ఎనీ అదర్ రీస్. ఒకటి. నెంబర్ 2, ద లైఫ్ స్టైల్. ద లైఫ్ స్టైల్ దట్ వీఆర్ లీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ లీడింగ్ ఇన్ ద పాస్ట్. మనం అది వరకు లైఫ్ స్టైల్గా ఉండేది, మనం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఆహారం తెలుసుకునేవాళ్ళం, మనం చాలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేది వేరేగా ఉంది, ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. స్కూల్ నుంచి మనం చూస్తుంటే కూడా మన స్ట్రెస్, స్కూల్ నుంచి కాలేజ్, ఆ తర్వాత మన జాబ్లో ఎక్కడ పోయినా స్ట్రెస్సే ఉంటుంది. ఈ స్ట్రెస్ వలన మనం ఈ తీసుకునే ఆహారంలో మార్పిడి వలన, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన, వీటి వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వెయిట్ బాగా పెరిగిపోవడము, తర్వాత కొలెస్ట్రాల్ బాగా పెరగడము, షుగర్ అనేది బాగా రావడము, తర్వాత హై బ్లడ్ ప్రెషర్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కారణాల వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. కిడ్నీ డిసార్డర్స్ వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. సో వీటికి ఇవన్నీ ఆర్ బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్స్. లైఫ్ స్టైల్ అనేది మనం ఇంపార్టెంట్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే వీల్ బికమ్ విక్టిమైజ్డ్ టు అవర్ బ్యాడ్ జీన్స్ విచ్ వీఆర్ క్యారింగ్. సార్, మీరు లైఫ్ స్టైల్ అన్నప్పుడల్లా నాకు చాలా, అంటే మనం తినే ఫుడ్, పీల్చే గాలో, లేకపోతే జస్ట్ మన జనరల్ ఎవ్రీడే యాక్టివిటీసో అన్నీ అలా దే సో ప్రోన్ టు డిసీజెస్ కదా సార్. ఐ వండర్ హౌ టు ఓవర్కమ్ దిస్. అంటే లైఫ్ స్టైల్ అనేది మనం ఇట్ డస్ నాట్ మీన్ దట్ వీ కాంట్ ఎంజాయ్ లైఫ్. వీ హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్, నెంబర్ 1. And then everything in limitation. Example, if you want to have something which of your own favorite dish, you have something, but don't have it every now and then. You have a meal every day. You have to have some kind of food which is good for health. Now and then, if you have a diet holiday, it doesn't matter. But every day should not be diet holiday. Okay. Number 2, exercise. Maintain your healthy weight. That is very important. And then also have proper sleep. And then try to adapt to the stress what we are facing. See, the problem comes when we are not able to adapt to the stress that we are having in our day-to-day life. So that is very important that we adapt to stress, and we should have some meditation which makes us adapt to stress what we are having every day, and then try to sleep well, relax well, and try to adapt a good lifestyle in the form of having regular exercise and all. These things, if you maintain, to a large extent, we can be protected from lifestyle disorders. Sir, at the same time, lifestyle disorders, మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంటాం, ఫెయిర్ ఎనఫ్. ఎట్ ద సేమ్ టైం సే ఒక డాక్టర్ని కలిసి, అంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, ఎర్లీ డిటెక్షన్, ఇలాంటివి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్ టు కర్బ్ ద ఇస్కెమిక్ హార్ట్ డిసీజెస్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది. అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మంచిగా పాటించడం అనేది, గుడ్ లైఫ్ స్టైల్ మనం పాటించడం చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్, రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్. వై? బికాస్ వీ మే నాట్ బి నోయింగ్ దట్ వీ మే బి హ్యావింగ్ hypertension. For example, even though we have a good lifestyle, we still may have hypertension. Genetically may be predisposed to hypertension. Similarly, we may not be knowing that we are having diabetes, for example, because we are prone to diabetes because of bad genes that we are carrying from the family. Similarly, we may be having other health problems like cholesterol may be high because genetically we may be high cholesterol despite the fact that we are having good lifestyle. So unless until మనం మెడికల్ చెకప్ చేయించుకుంటే కానీ ఇవన్నీ బయటపడవు. సో నవ్ అండ్ దెన్ మనం మెడికల్ చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. అదే వాటి హెల్త్ చెకప్స్ అంటాం కదా, అలా చేయించడం వల్ల వీ కెన్ అన్నర్స్ సమ్ ప్రాబ్లమ్స్ వాట్ వీ హ్యావ్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎనీ డిసీజ్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ డిసార్డర్స్ will definitely, in long run, will make us avoid some other problems. So, another issue that I came across was diabetes కానీ, high blood pressure కానీ, high cholesterol కానీ, ఇలాంటివి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది అని. దీనికి ఏదన్నా మనం దీన్ని హ్యాండిల్ చేసే ఆర్ ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసే విధానం ఏదైనా ఉందంటారా? అంటే
ఇన్ ఇండియా మనకి ఏంటంటే మనం వీఆర్ ప్రోన్ ఫర్ హై డెఫినెట్లీ వీఆర్ మోర్ ప్రోన్ బికాస్ జెనెటిక్ టెండెన్సీ ఈస్ దేర్ టు డెవలప్ హార్ట్ డిసీజ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ బీయింగ్ పోస్ట్ టు అస్ many more times than other countries, other races. One race is actually more prone for heart disease. Similarly, we are more prone for diabetes because genetically we are more prone for diabetes at a young age actually. So what is happening now is we have actually come across one beautiful what you call statement by American Heart Association last 2 years back. CKM అంటే it is cardio kidney and metabolic disorders. What is happening? They had about 4 stages in this. Stage 1 is when everybody is healthy. He is healthy lifestyle and is not overweight, nothing. Stage 0, that is called. Stage 1 is when we actually have obesity. Obesity అంటే మనం ఓవర్వెయిట్ అనమాట, స్థూలకాయము తెలుగులో ఓవర్వెయిట్ అంటే ఈ ఓవర్వెయిట్ అనేది ఉన్నప్పుడు మనకి దట్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ అ ప్రాబ్లం. Sometimes weight may be normal, but we may be having this fat getting deposited in abnormal, dangerous places. For example, abdomen, similarly liver, muscles. So when we have this kind of deposition, this is called as ectopic deposition of fat and unhealthy fat deposition or unhealthy distribution of fat. This is the one root cause of many problems. So this is stage 1. We have a obesity or unhealthy deposition of fat in the liver or abdomen. This kind of fat which get deposited in the liver lagani, abdomen lagani is very dangerous type of fat. It generates lots of some kind of molecules which damage our system. This is the time when we have to really act. ఎందుకంటే ఇప్పుడు మనం యాక్ట్ చేయకపోతే this can lead to problems. ఏం problems? So we'll go into stage 2 where we find hypertension, diabetes, and then of course the starting of some kidney abnormalities, kidney disorders. If we still don't wake up and try to manage this, we go to other stage, that is a heart disease, that is subclinical heart disease. అంటే హార్ట్ కొంచెం హార్ట్ యొక్క రిలాక్సేషన్ సరిగా లేకపోవడము, హార్ట్ ఫెయిల్యూర్ రావడము, హార్ట్ యొక్క రక్తాల్లో కాల్షియం డిపాజిట్ అవ్వడము ఈవెన్ జరుగుతుంది. దిస్ ఇస్ subclinical అంటే ఈవెన్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ we have disease that is getting into the system without our knowledge. If we don't again act, it goes into stage 4 where we have overt ante manifest heart disease, manifest advanced kidney disease, where the prognosis is very, very bad. Yeah. So catch our population. We should catch our population in stage 1, get them back into stage 0. Yeah. If you're not able to do it in 1, at least when you're catching them at stage 2, get them back to 1 and take them back to 0. How do you do it? By very good lifestyle. Lifestyle and we doesn't mean that we should actually give up our things which we like. No, we need to have everything in right direction. For example, right amount of food, right amount of quality of food, and good amount of exercise, good amount of relaxation, avoiding stress, have proper sleep, even. Stress? That's what stress or avoiding stress, managing the stress. For example, everyone has stress, but react to the stress too much is kind of not able to cope up with the stress. So must be able to cope up with this. How do you cope with this? Exercise itself makes you resistant or maybe able to make yourself adapt to stress. Okay. Meditation, it also makes you adapt to the stress. So these are all the good things that we should adopt. సార్ మీరు ఇందాక అమెరికన్ హెల్త్ అసోసియేషన్ అన్నారు. ఐఎమ్ షూర్ అసలు హార్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఈ కొత్త రీసెర్చ్ ఫైండింగ్స్ కానీ లేకపోతే ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయంటారా? Oh yes, there are many such emerging risk factors. For example, pollution is one thing we should really concentrate. Government is not coming up with in a hard way in trying to limit the pollution, because environmental pollution is one of the risk factors for development of heart disease and also hypertension, pulmonary disease and lung disorders, and also even the cancers also. For example, there is a particulate material అంటే మన పొగలో కానీ దుమ్ములో కానీ 2.5 micrometers and particles ఉంటాయి. 2.5. If these microparticles, they get into the lung and they get into the system and they get into the blood and then they damage our lining of the arteries, and then the arteries become unhealthy, and then that's where the deposition of fat and narrowing of the artery takes place. This leads to hypertension, this leads to heart attacks. So this is a very important
emerging risk factor that has been found in many countries, and then this has to be curtailed. We have to protect our population with this kind of pollution. Second thing is other pollutions, not only in the form of particle smoke and these particles, but other environmental factors which can also lead to bad health is even the sound. Sound pollution also likely to increase cardiovascular risk. And of course, the improper sleep. People who do not get proper sleep. Quality of sleep is that we should be able to get 6 to 8 hours of sleep every day, and not necessarily duration, but at the same time the quality, where the sleep is not disturbed. Oh, true. System. Some people, they toss, they have what is called sleep apnea on term. They don't sleep well in the night because they're not getting enough oxygen. They're not able to oxygenate the blood because they are stopping to breathe. So this is called as sleep apnea. This sleep apnea also must be recognized as another important factor for development of cardiovascular disorders. Then, of course, we have one new thing that we are coming into light. Of course, not a new thing. It is existing many days. Especially it's been recently a lot of importance has been given to this molecule, or the LPA. This is another lipoprotein little a. That's LPA is called as. So this is also is supposed to be one of the important factor in actually accelerating the development of narrowing of the arteries, supplying the heart or other systems in the body. So LPA was discovered as an important risk factor, or a very, very important risk factor, but there was no such treatment for this particular particle. Nowadays, we are having a new molecule which is on the NML, which are likely to target this molecule. So now we have been trying to look at these LPA levels in our general population. American population, there was known that about 10% of the population do have these abnormal levels of LPA. The more LPA levels, the more is the heart disease. Similarly, India also, we find many people who are developing heart disease at younger age, and without other risk factors like diabetes, hypertension, but still they have LPA being high, then they are prone for heart disease much more than others. So we are now actually detecting the LPA as a routine in many of our population, especially in those people where there is a genetic predisposition, where the number of people in this family are developing this heart disease. Sir, I understand this, where heart problem, yes. At the same time, separate kidney problem, yes. కానీ ఇప్పుడు కార్డియా కిడ్నీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ స్టార్ట్ చేశారు, వేర్ ద హార్ట్ అండ్ కిడ్నీ ఆర్ కనెక్టెడ్. వాట్ ఈస్ దిస్ సిండ్రోమ్, సార్? CKM, కార్డియా కిడ్నీ మెటబాలిక్. CKM is a cardiac, K is for kidney, and M is for metabolism. Metabolic disorders are diabetes and then obesity. Right. So this is what is called as CKM. And CKM, this is a syndrome where it is a syndrome, not disease, where the heart disease, kidney disease, and metabolic disease like diabetes and obesity are interplaying with each other, leading to a bad clinical outcomes. So they are connected to each other. For example, people who have kidney disease will have more chance of having heart disease. Okay. Similarly, people who have got heart disease are likely to have more kidney disease. And if they have, unfortunately, both of them, then outcomes are much bad. Similarly, diabetes normality, almost 60% of the population who have diabetes, they have kidney disease. Similarly, if people who have got diabetes, they have almost like close to about 25% of the patients who have heart disease, even more also. And if you speak of subclinical heart disease among diabetes, it's almost like 2/3 of them have it. So this is where each disease is actually trying to influence others and leading to what we call bad clinical outcomes. అండ్ ఈ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి సార్ దట్ విల్ ఇంక్రీజ్ ద రిస్క్? Insulin resistance. Insulin resistance, and see, when we have fat which is deposited mostly in the abdomen, it is not just what we call energy storage. It creates a lot of inflammatory molecules. These inflammatory molecules go and circulate in the body and damage various places. It damages the covering of the arteries, and also it tends to what we call increase the insulin resistance. That means even though we are producing enough insulin, the insulin may not act the way they should be. And then once insulin resistance develops, again the problem comes more about what we call this endothelial dysfunction and macrovascular dysfunction, and the arteries get damaged and they don't function normally. So hypertension also adds extra pressure? Yes, definitely. Hypertension also has
its own kind of damage that it gives your body, because it again damages the endothelium and arteries, and also heart and kidney as well. So, Mari, again, sir, we'll come back to the first part, which is early detection, లేకపోతే multidisciplinary approach. ఇలాంటివి ఏమైనా సరే మనం కంట్రోల్ చేయొచ్చు అంటారా CKM? Yes, of course. As I said, stage 1 of somebody is there. We don't have, in India actually what happens is, although we say obesity, the obesity definition is about what is called as a body surface antum. That almost, let's say that 30 we take as a kind of cutoff for saying that it obesity. 30 each avangane that we say that is somebody is obese, but in India it is 25. The factor is 25. That means at a lesser kind of article body proportions, the height by weight if we take, then at a lesser kind of proportion, we tend to have more damage. Therefore, in India and Asia, we say it's 25. Okay. So similarly, the waist we also take, because although body weight may be normal, but waist if it is high, it is again bad, because that shows that we have intra-abdominal fat. So at Western population, they have different proportions, but we have in India, we say 90 centimeters for men and 80 centimeters for women. So that is the cutoff. If anybody has weight which is higher, or even if the weight is normal, if the abdominal girth is more, then we should really look at him and then try to say that, he has to adopt a good lifestyle and reduce his proportions. అండ్ మరి హౌ డు ఐ సే డైట్ గురించి చెప్పారు, ఇది గురించి చెప్పారు. సో నాకు ఫైనల్గా ఐ వాంట్ యూ టు త్రో సమ్ లైట్ ఆన్ ద ప్రివెన్షన్ మోడల్, సార్. బికాస్ ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్ అంటారు. కాబట్టి అసలు ప్రాక్టికల్ స్టెప్స్ ఏముంటాయి టు హ్యాండిల్ ద ఎంటైర్ హెల్దీ హార్ట్? Healthy heart means, see, number one, as I said, regular exercise, number one. Right. At least 20 minutes of exercise every day, aerobic exercise, at least 5 days in a week. Right. If you do every day, it's even better. And also at the same time, at least twice in a week, we should, in addition to aerobic exercises, muscle strengthening exercise, especially people who are more than 50 years. Then eating right and try to avoid saturated fat. Try to avoid too much of carbohydrate. Trying to include fruits and vegetables more in the diet. Try to avoid red meat. Try to avoid organ meat. That's about the diet. And then try to avoid alcohol altogether, or if they are taking alcohol, limit the alcohol. Very much limit alcohol. Then at the same time, avoid getting too much of stress. If somebody has unfortunate diabetes, take care of the diabetes. If somebody is obese, try to correct their obesity. If somebody is hypertension, bring down the hypertension to the normal what is expected to be. And then if somebody is smoking, no smoking at all, even the passive smoking. And then good quality of sleep. If somebody has all these things, of course, we can have a good prevention. See, there is one intra-heart study in Lancet article, WHO article. That was an article which they tried to publish this article because they wanted to know what are these risk factors which are making persons in the low income and middle income group of countries increase the incidence of heart disease. They had 9 kind of risk factors which are responsible 90% of the times to have a heart attack. So if you can take care of these 9 risk factors, 90% of the times we can avoid the heart disease. So what are these? Avoiding smoking, hypertension control, diabetes control, good amount of trying to get their cholesterol to normal levels, and regular exercise, avoid obesity, and then limit the alcohol, and then of course I said smoking also. Then other thing is avoiding stress. These 9 factors, if you can actually take care, 90% of the times we can actually avoid heart attack. Sir, this is like such an eye-opener for me and all the people who are watching this interview. Thank you so much, Srinivas. You're welcome. Thank you so much, sir. Thank you, Andy. Nice meeting you. So much nice fun talking to you all.